నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఖైరీగూడ ఎస్ఎండ్పీసీ చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి పెద్ద పోలీస్ సంచారం. బారాంగూడలో సెక్యూరిటీ సిబ్బంది కార్మికులు. కాంగ్రెస్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ వద్ద మారుపేరు మరియు విజిలెన్స్ ట్రైనింగ్ బాధితుల వారసుల నిరసన. హెచ్ఎంఎస్ 26వ మహాసభలకు బయలుదేరిన కొనుగోలు ఆర్జీవన్ నాయకులు కార్మికులు. పదం తొక్కిన హెచ్ఎంఎస్ ఎర్రదండు కార్మికులు నాయకులు. మాజీ కార్పొరేటర్ దాసుల సామికి వర్తించి నిరుపేదలకు చీరల పంపిణీ. అధ్వానంగా మారిన కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామం నుంచి పంటపొలాలకు వెళ్లే రహదారి దారి బురద రోడ్లపై నాటు వేసి నిరసన తెలిపిన టీఆర్ఎస్ నాయకులు. 2025 ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో శ్రీ రితేష్ కుమార్ గుప్తా రీజనల్ మేనేజర్ SBI చెన్నూరు PS చెన్నూరులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం బ్యాంకులు 402 గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు విలువ 12.61 కోట్ల రూపాయలు మరియు నగదు 1.10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయబడి దొంగలించబడ్డాయి. ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ భాస్కర్ IPS DCP మంచిర్యాల పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను ఏ వెంకటేశ్వర్ ACP జైపూర్ కు అప్పగించారు. अच्छा काम है वारसी काకుండా వదిలినా కూడా ఉంది. अच्छा रिकॉर्डिंग अच्छा ये मैन ऑफ द मैच పట్టుకుంటున్నా. వస్తది చేసి
డ్యూటీలో ఉన్నారు. 20+ మెంబర్స్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, సిడిఆర్ అనాలిసిస్ టీమ్, తర్వాత లోకల్ ఆఫీసర్స్కి కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. SBI చెన్నూరులో జరిగిన 23rd డేట్కి జరిగిన సేఫ్టీ ఈరోజు అన్ని ఒకటి రికవర్ చేసి ప్లస్ అక్యూజ్ మెయిన్ అక్యూజ్ కోసం వాటికి అసోసియేట్స్ అందరికీ అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈరోజు వాటికి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 23rd జరిగిన సంఘటనలో మెయిన్ అక్యూజ్, ప్రైమ్ అక్యూజ్ అక్కడే పనిచేసేవారు క్యాషియర్ రవీందర్. వాళ్ళకి క్రికెట్ బ్యాటింగ్కి అలవాటు అయింది, చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో వారు ఫస్ట్ వారి సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంక్లో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్లోనే ఆడుకుంటున్నారు. సో ఈ మొత్తం నెట్వర్క్లో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయనతో కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళు ఈ అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు అక్యూజ్ ప్రైమ్ అక్యూజ్ రవీందర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళతో వాళ్ళకి టీం SHO చెన్నూరు రూరల్, CI చెన్నూరు రూరల్ అందరు డివిజన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అన్ని రికవరీ దాదాపు 75% రికవరీ అయింది. ఈ లోన్లో కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే గోల్డ్ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అట్లా కూడా SBIలో వాళ్ళు చూపించి డబ్బు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అన్ని లెక్క బరాబర్గా చేస్తున్నారు. ఇప్పుడు 15.23 kg గోల్డ్ జ్యువెలరీ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1.23 lakhs క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఖైరగూడ S&PC చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి పెద్ద పులి సంచారం చేసింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు.
సింగరేణి మారుపేరు వారసత్వ ఉద్యోగాల విజిలెన్స్ పెండింగ్ బాధితులు నేడు డీజీఎంఎస్ మీటింగ్ కార్యక్రమం ప్రారంభానికి ముందు డీజీఎంఎస్ అధికారులు సింగరేణి సిఎంజీ సింగరేణి ఉన్నత స్థాయి అధికారుల ముందు నిరసన తెలుపుతూ వారి సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పటిలాగానే సింగరేణి అధికారులు మీ సమస్యలను పరిష్కరిస్తామని, మీది న్యాయమైన కోరిక, మీ డిమాండ్ పలుమార్లు యూనియన్ సంఘాలు స్ట్రక్చర్ మీటింగ్ లో కూడా పెట్టారు, మేము దానికి సానుకూలంగా ఉన్నామని సింగరేణి సిఎంజీ తెలియపరిచారు. అది ఎప్పుడు చేస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు మమ్మల్ని ఇలా వేధిస్తారని మారుపేరు విజిలెన్స్ పెండింగ్ వారసత్వ ఉద్యోగాల బాధితులు సిఎంజీని నిలదీశారు. ఆ నిరసనతో సింగరేణి సిఎండీ ఒక వారం రోజులు మిమ్మల్ని నేను పిలుస్తాను, సమస్య ఏ విధంగా పరిష్కారం చేద్దాం, మీ నుండి సలహాలు తీసుకుంటానని చెప్పి టైము డేటు చెప్పకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఈ విషయంలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ సంఘం సింగరేణి మెడలు వంచి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విజిలెన్స్ పెండింగ్ మారుపేరు బాధితుల వారసులు ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా డీజీఎంఎస్ సేఫ్టీ మీటింగ్ జరుగుతున్న మంచిర్యాల గార్డెన్ వద్దకు వచ్చాము. అయ్యా, మేము సింగరేణి మారుపేరు వారసులం. మా తండ్రులు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఎప్పుడైతే మాకు వారసత్వ ఉద్యోగం పెట్టాలని చెప్పి పెట్టిస్తే విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట మారుపేర్లు ఉన్నాయని చెప్పి మమ్మల్ని మా ఫైళ్ళను పెండింగ్లు పెట్టారు. మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదంటే ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డున పడిస్తారా ఏ విషయం కూడా చెప్పట్లేదు. గత 7 నుంచి 10 సంవత్సరాల నుంచి మేము రోడ్డున పడి ప్రతి ఒక్క నాయకుని కాళ్ళు మొక్కుతున్నాం. యూనియన్ నాయకుల కాళ్ళు మొక్కుతున్నా, సింగరేణి అధికారుల కాళ్ళు మొక్కినా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఈరోజు డీజీఎంఎస్ దృష్టికి, డీజీఎంఎస్ ధన్బాద్ అధికారుల దృష్టికి కూడా, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళాలని చెప్పి ఇక్కడికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ ఇస్తామంటే లోపలికి కూడా వెళ్ళనీయట్లేదు మమ్మల్ని. గత సంవత్సరం గోలేట్ నుంచి మొదలుకొని కొత్తగూడెం వరకు మా సింగరేణి మారుపేరు డిపెండెంట్లు అందరం కలిసి కాలినడకన పాదయాత్ర ద్వారా కొత్తగూడెం సిఎండీని కూడా ముట్టడి చేశాం. అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. గత 2 నెలల క్రితం సింగరేణి సిఎండీని కలవడానికి హెడ్ ఆఫీస్ హైదరాబాద్కు వెళ్ళాం. అక్కడ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కొత్తగూడెంలో కూడా పాదయాత్ర చేసి కొత్తగూడెంలో స్ట్రక్చర్ మీటింగ్ను అడ్డుకోవడానికి వెళ్ళాం. అక్కడ కూడా మమ్మల్ని చేస్తాం, మీది న్యాయమైన కోరిక, ఖచ్చితంగా సింగరేణిలో ఇప్పుడు ఆన్ రోల్ కార్మికులు కూడా 30% ఎంప్లాయీస్ మారుపేర్లతో ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మరియు మీరు నిజమైన ఎవరైనా వారసులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తామని డైరెక్టర్ పాగారు చెప్పారు. ఏఐటీయూసీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ ఏ విధమైన పని చేయడం లేదు, ఏ విధంగా కంపెనీని ఒత్తిడికి తీసుకురావట్లేదు. స్ట్రక్చర్ మీటింగ్లో ఎప్పుడో గత 2వ మీటింగ్లోనే స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పందం చేసుకున్నటువంటి ఏఐటీయూసీ నాయకులు, అధ్యక్షులు ఇప్పటి వరకు దాని మీద ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లనే మాకు ఈ దుస్థితి నెలకొన్నది. ఈరోజు డీజీఎంఎస్ దృష్టికి తీసుకెళ్తానన్నా, సెంట్రల్ గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నా మా సమస్య పరిష్కారం అవుతుందని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సిఎండీ గారు మమ్మల్ని ఏమన్నారంటే, మీకు నెక్స్ట్ వారం రోజుల్లోనే ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీలో మిమ్మల్ని పిలిపించి అలాగే మా అడ్వకేట్స్ ఒపీనియన్ తీసుకొని మీకు న్యాయం చేస్తానన్నారు. మేము మళ్ళీ కొత్తగూడెం ఆఫీస్కి వెళ్ళినా, మళ్ళా సింగరేణి హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళినా మమ్మల్ని లోపల రానిచ్చి కనికరం చూపించే అధికారం అంటూ లేరు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీలో జరిగిన హెచ్ఎంఎస్ 26వ మహాసభలను జయప్రదం చేయడానికి గోదావరి కని నుండి RG1, 2, 3 ఏరియాల నుండి హెచ్ఎంఎస్ కార్మికులను తరలించడానికి రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సభ విజయవంతం కోసం సుమారు 1000 మంది దాదాపు 12 ఏరియాల రీజియన్ నుండి రైళ్లలో బైక్లతో మహాసభ జరిగే మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీ చేరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో హెచ్ఎంఎస్ అన్ని రంగాల కార్మికులకు దిక్సూచిగా మారనుందని, కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని, రాబోయే సింగరేణి ఎన్నికల్లో యాజమాన్య తొత్తు సంఘాలను కూల్చడం ఖాయమని, రాష్ట్రంలో మరియు సింగరేణిలో హెచ్ఎంఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, దానికి మహాసభల నిదర్శనమని అన్నారు. ఈ మహాసభకు అనేక మంది కార్మికులు, నాయకులు తరలి వెళ్లారు. 30-31 రోజులు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభలు జరుగుతున్నాయి. మహాసభలో తీర్మానాలు ఉంటాయి. ప్రధానమైన సమస్యలు పాత VRS పునరుద్ధరించాలి, కొత్త బొగ్గుబాయిలు తీసుకురావాలి, జీబీ రావు పీరియడ్ లాగా రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, సింగరేణి సంస్థను కాపాడాలి, సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవం కాపాడాలి. సింగరేణి రాజకీయ జోక్యంతో సింగరేణి కుప్ప కూలిపోతుంది. సింగరేణి రక్షించుకోవాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్ల పైన ఉన్నది. అది కూడా రాజకీయ పార్టీలతో తోకకున్న ట్రేడ్ యూనియన్లు కంపలు ముంచినాయి. కంపెనీ నాశనం అయిపోయింది. 42,000 కోట్లు సింగరేణికి బాకీ ఉన్నది. ఆ 42,000 కోట్లు అయితే 40 కొత్త బాయిలు ఓపెన్ అవుతాయి.
40 కొత్త బావిలో ఒక బావికి 3000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అవి కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి విధ్వంసం జరుగుతుంది. కనుక ఇవాళ మంచిగా శ్రీరాంపూర్ ఏరియాలో జరుగుతున్న మహాసభలో తీర్మానం చేస్తాం. కలిసి వచ్చే కార్మిక సంఘాలతో ఉద్యమం చేసి గతంలో ఏ విధంగా సాధించుకున్నామో వెల్ఫేర్ అమ్యూనిటీస్ సేఫ్టీ హౌసింగ్ కొత్త ఇంటి పథకం కొత్త బావిలు కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయత్నం హెచ్ఎంఎస్ చేస్తుంది. రామగుణం కార్పొరేషన్ పరిధి ఎన్టీపీసీ పట్టణంలో 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దివంగత దాసరి సావిత్రి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గోదావరిఖని పట్టణంలోని సిఎస్పీ సేవిక ఆఫీస్ సబ్స్టేషన్ ఆవరణలో ఆదివారం నిరుపేద మహిళలకు చీరలను అందజేశారు. బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోండ్ర వెంకటేష్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ దాసరి సావిత్రి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, కలవేని, రవి ముదిరాజ్, మాదాస్, రవీందర్, మలేష్, కోండ్ర రేవంత్ సాయి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లే రహదారి దారిపై బీఆర్ఎస్ నాయకులు ఆదివారం వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ మాట్లాడుతూ గతంలో పంట పొలాలకు వెళ్లే దారి నడవలేని స్థితిలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కొంతమేర నిధులు కేటాయించి తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంట పొలాలకు రహదారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నేటి వరకు రహదారి పనుల కోసం నిధులు కేటాయించక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రహదారి ఏర్పాటు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, ఊపరి శ్రీనివాస్, నడిగట్టు సంపత్, ఇటవేన రవి, కొయ్యడ రవి, చిందం తిరుపతి, కొండ వెంకటేష్, గురం లక్ష్మి, మల్లుతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాగారం గ్రామంలో ఏదైతే విలేజ్ నుండి గుట్టకుపోయే రోడ్డు రైతులకు సంబంధించింది అప్పుడున్న మాజీ జడ్పీసీ గారు సంపత్ యాదవ్ గారు మరి దీన్ని ఏదైతే రైతులకు ఇబ్బంది దాన్ని కొలిక్కి తీసుకొచ్చి మరి గుట్ట నుండి మట్టి తరలించి మరి మామూలుగా రోడ్డుగా మార్చిండు. రైతులకు యథావిధిగా సౌకర్యంగా పోతున్నారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ వచ్చి దీన్ని మరి ఏదైతే రైతులకు బీటీ రోడ్డు కింద మరి పెట్టి మరి శాంక్షన్ చేపించి మీ సార్తో మాట్లాడి తక్షణమే రోడ్ వేపియాలి, లేకుంటే ఈ రోడ్డు నుంచి పోయే ఈ రైతులు కూడా ఇబ్బంది పడతారు. మరి ఇది మీ సార్కు గుర్తుండాలి. మరి ఏదైతే మీ లోకల్ లీడర్ నాగారం లీడర్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంతా కూడా దీని మీద దృష్టి పెట్టి మరి ఈ రోడ్డు వేసినాకనే స్థానిక ఎలక్షన్లకు నాగారంలో కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగాలని గుర్తు చేస్తూ మరి ఏదైతే ఇమ్మీడియట్గా సార్కు చెప్పి ఈ రోడ్డు శాంక్షన్ పెట్టి ఈ రైతులను ఆదుకోవాలని మరి ఏదైతే ఈరోజు నాటేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ మండలం తరఫున. రేపు ఈ నాట్లే కాదు, ఈ రోడ్డు మీద మేము ఎక్కడికైనా పోతాం. ఈ రైతుల పక్షాన పోరాడి మరి ఈ రైతులను ఆదుకోవాలి. మరి ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. సింగరేణి పరిరక్షణ కోసం కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడేది గుర్తింపు సంఘం ఏఐటీసీ మాత్రమేనని, సింగరేణిలో కార్మిక సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం కృషి చేయడం 8 దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ మాత్రమేనని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి కార్మిక సంఘాలు ఏఐటీసీపై అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రేణులు పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు పరిష్కారం కాక కార్మికులు నమ్మకంతో 7వసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సమస్యల పరిష్కారానికి తమ అగ్ర నాయకులు సీతారామయ్య, రాజ్ కుమార్లు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా నవంబర్ 2024, మార్చి 2025లో జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో కార్మికులకు చెందిన పలు సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు పేర్కొన్నారు. సింగరేణి RG1 ఏరియాలో గత కొన్ని నెలలుగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఏఐటీసీని విమర్శలు చేస్తూ ఉన్నది. ఇక్కడ స్థానికంగా సమస్యలపైన ఎప్పటికప్పుడు మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, అలాగే GM కమిటీలలో ఇక్కడ ఉన్న సమస్యలపైన మాట్లాడుతూ మేము దాని పరిష్కార దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చిన్న విషయాలు
ఏదో ప్రింటర్ లేదని, లేకపోతే వీళ్ళను బదిలీ వర్కర్స్ పైన ఉంటారని, ఇట్లాంటి చిన్న విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఏఐటీసీ మీద బురద తగులుతూ ఉన్నది. ఆ సంఘాలకు త్వరలోనే బుద్ధి చెప్తాం. కార్మికులే వాళ్ళకు తిరుగుబాటు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జీఎం కమిటీకి సంబంధించిన విషయాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలపైన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మేము గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సర్టిఫికేట్ ఇచ్చిన కాంచెల్లి మైన్స్కు సంబంధించిన వన్ ఇంక్లైన్కి సంబంధించిన సైకిల్ షెడ్డు కొత్తగా నిర్మాణం కూడా చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు ఫిమేల్కు సంబంధించిన రూమ్స్ కూడా ఏర్పాటు చేసి బంకర్కు సంబంధించిన ఏదైతే లాట్రిన్స్కి సంబంధించిన దాన్ని కూడా మనము అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీడీకే 2 ఇంక్లైన్లో ట్రామరు, రిలేడీ కోల్ కట్టర్సు, అదేవిధంగా ఎస్డిఎల్ ఆపరేటర్సు ఇలాంటి రూములన్నీ రిపేర్కు నోచుకోలేదు 10 సంవత్సరాల నుండి. మేము వచ్చిన వెంటనే అది మైన్స్ కమిటీలో పెట్టి ఆ రూమ్స్ను కూడా రిపేర్ చేయించడం జరిగింది. వర్షాకాల ప్రభావంతో చిన్న చిన్న హోల్స్ ఉంటే కారడం ద్వారా అది కొంచెం కారుతా ఉన్నది, దాన్ని రిపేర్ చేస్తాం. కానీ దీనికి యాజమాన్యం తప్పిదామని, గుర్తింపు సంఘం చోద్యం చూస్తుందని, వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా ఉందని చేయడము అది మీకే మంచిది కాదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే 2A ఇంక్లైన్ బంద్ అవుతున్న సందర్భంలో స్టవ్వింగ్ను ఏర్పాటు చేసి స్టవ్వింగ్ తెప్పించి స్టాండ్ తెప్పించి దాన్ని ఇంకో 4 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కూడా మేము గుర్తింపు సంఘంగా గెలిచిన కంచెలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 11 ఇంక్లైన్లో మన ఏదైతే OC5కును OC3కి మధ్యన ఉన్న రోడ్ను కూడా మనము మట్టి రోడ్డును ఏర్పాటు చేసి దాన్ని రిపేర్ చేసుకుంటూ దాన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే జంక్షన్ నుండి ఏదైతే మంత్రి జంక్షన్ ఉందో అక్కడ నుంచి 11 ఇంక్లైన్ కూడా రోడ్డు నిర్మాణం కూడా చేపట్టి ఆ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. జీడీకే 11 ఇంక్లైన్లో ఉన్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు దాని ద్వారా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దూరం ఉంది కాబట్టి అంబులెన్స్ 2 ఇంక్లైన్లో ఉండే 2 ఇంక్లైన్తో పాటు 11 ఇంక్లైన్లో కూడా కొత్తగా అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కార్మిక సమస్యలపైన ఎప్పటికప్పుడు చేస్తూ ఇవాళ సర్ఫేస్లో వర్క్షాప్లో కానీ సివిల్లో కానీ లేకపోతే సిఎస్పిలో కానీ క్లర్కులు షార్టేజ్ ఉన్నదని, తర్వాత ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ షార్టేజ్ ఉన్నదని జీఎం కమిటీలో మాట్లాడి మొన్ననే సర్ఫేసు ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్ను కూడా ప్రమోషన్లు ఇప్పించి వాళ్ళను ఎలక్ట్రీషియన్ సర్ఫేస్లో వేయించడం కూడా జరిగింది. ఇట్లా అనేక సమస్యలపైన ఒక్కొక్కడిగా చేస్తూ ఇవాళ ఏదైతే ఉన్నదో దాని మీద మాట్లాడడం జరుగుతూ ఉన్నది. తర్వాత ఏరియా హాస్పిటల్కి సంబంధించిన వార్డ్ అసిస్టెంట్లకు నర్సులకు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రావాల్సిన ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ రావడం లేదని మొన్ననే వాళ్ళకు వివరించడం జరిగింది. మేము మేనేజ్మెంట్కు C&MD లెవెల్లో దీన్ని కూడా మా నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్గా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్ఐ గారి సారథ్యంలో, అలాగే బ్రాంచ్ సెక్రటరీ, సెంట్రల్ సెక్రటరీ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూనే ఉన్నాం. దీన్ని ఓర్వలేని కొన్ని సంఘాలు అవి ఏవైనా కానీ దీని మీద ఏఐటీసీ మీద బురదలితే ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్న కార్మిక సమస్యలని వాళ్ళు పని కట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ముందు సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం జరిగినట్టయితే మేము దాని మీద వ్యతిరేక కార్మికులంతా మీకు తగిన విధంగా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి అంటే ఇప్పుడు లోకల్గా సంబంధించిన కోటర్ల నిర్మాణము, కోటర్ల రిపేరు, అదేవిధంగా రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ నిర్మాణము, ఇట్లా అనేక సమస్యలపైన జీఎం కమిటీలో మాట్లాడడం జరిగింది. కమ్యూనిటీ హాల్ను కూడా మనము ఏదైతే ఉందో ఏసీ పెట్టాలని కూడా మాట్లాడినాము. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ స్టేజ్ కూడా మార్చాలని కూడా ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. ఇట్లా పార్కు నిర్మాణం కూడా చిల్డ్రన్ పార్క్స్ కావాలి, ఇంకా ఈ పార్కు నిర్మాణం కూడా చేపట్టాలని జీఎం కమిటీలో మాట్లాడినాము. వాటన్నిటిపైన రేపు మళ్ళీ సెక్షన్ మీటింగ్లో దీన్ని వివరించి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇక ముందు ఏది మాట్లాడినా కానీ కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా వివిధ యూనియన్లకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రామగుండ నియోజకవర్గంలోని 48వ డివిజన్ పరిధిలోని 111వ బూత్ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 125వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు వీక్షించడం జరిగింది. కార్యక్రమానికి రామగుండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోని ప్రతి పౌరునికి ప్రేరణనిచ్చే వేదిక అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. అందరికీ నమస్కారం. ప్రతి నెలలో
4వ ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి వారి యొక్క మనసులోని భావాలని పంచుకునేటువంటి క్రమంలో వారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి నెలలో చివరి ఆదివారం రోజు ప్రజలను ఉద్దేశించి వారి భావాలను పంచుకోవడం నిజంగా కూడా హర్షించాల్సినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనగర్ మండలం 111వ బూత్ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కోడూరు రమేష్ గారు, రాజ్ కుమార్ చారి గారు, ఈ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు, మహిళా సోదరుమణులందరితో ఈరోజు మన్ కీ బాత్ని వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధాని పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. వారు ఇచ్చినటువంటి సందేశంలో అనేక ఈ దేశ ప్రగతితో పాటుగా ఈ దేశంలో తయారు చేసేటువంటి స్వదేశీ వస్తువులని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని వారు చెప్పడం జరిగింది. ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఈ దేశంలో తయారయ్యేటువంటి వస్తువులని మనం వాడడం ద్వారా ఈ దేశ ప్రగతికి మనం తోడ్పాటును అందించినట్టు అవుతుందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దేశ ప్రగతిని పెంచేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాబట్టి మీరు వారితో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారో ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఈరోజు స్వదేశీ వస్తువుల వాడకం మీద వారు తెలియపరచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారని, రేపటి దేశ భవిష్యత్తు లోపల మీరంతా కూడా మరి వారితో కలిసి అందరం కూడా నడుద్దామని చెప్పి సందర్భంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని బూతులలో కూడా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఈ మన్ కీ బాత్ని వీక్షించడం అనేది నిజంగా కూడా గొప్పదిగా, సంతోషకరంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితోటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ముందుకు పోవాలని, ముఖ్యంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సమస్యలపైన నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా దృఢంగా ఉండి పోరాటంలో ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు మేరుగు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత కార్మిక సంఘాల సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో ప్రధానంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, బసంత్ నగర్ గ్రామ పంచాయతీ, మున్సిపల్, ప్రభుత్వ హాస్పిటల్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వేతనాలు, ఉద్యోగ రెగ్యులరైజేషన్, ఉపాధి, ఉద్యోగ భద్రత, పని గంటల భారం, పని స్థలాల్లో రక్షణ తదితర సమస్యలతో పాటు వీడీఏ వర్తించే కార్మికులకు 5 ఏళ్లలో ఒకసారి, అది వర్తించని వారికి 2 ఏళ్లకోసారి వేతనాలు సవరించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. 47 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, కేవలము 6-7 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అంటే మొత్తము 4 లేదా 5% మాత్రమే కార్మిక వర్గంలో ఉన్నటువంటి సంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఉన్నారు. వాళ్ళకు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి 265 రకాల చట్టాలు వర్తిస్తాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి 44 రకాల చట్టాలు ఈ మధ్య కాలంలో దాంట్లో 29 రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. అవి మాత్రమే వాళ్ళకి వర్తిస్తాయి. మిగతా 47 కోట్ల మందికి సంబంధించిన అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సంబంధించి ఏ రకమైనటువంటి చట్టాలు వర్తించవు, ఏ రకమైనటువంటి హక్కులు లేవు.
ఈ 47 కోట్ల మంది వెట్టి చాకిరీ చేసేటువంటి బానిసల్లాగా ఇవాళ కార్మికులు ఉన్నారనేటువంటి విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా 1948లో కనీస వేతనాల చట్టం వచ్చింది. ఆ కనీస వేతనాల చట్టం కూడా అసంఘటిత రంగ కార్మికులకు వర్తించిన ఒక స్థితి ఉంది. అది సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి వర్తిస్తుంది. ఆ తర్వాత 1947-48 మధ్య కాలంలో ఫ్యాక్టరీస్ చట్టం ఒకటి వచ్చింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిన్నతర మధ్యతర లేదా పెద్ద తరహా పరిశ్రమల నిర్వహణకు అవసరమైనటువంటి ఆ పరిశ్రమలు ఎట్లా నిర్వహించాలి, ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఉండే హక్కులు, వీటికి సంబంధించినటువంటిది ప్రధానంగా ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సంబంధించిన వేతనాలు కావచ్చు, బోనస్లు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, లేదా సర్వీస్ కండిషన్స్ కావచ్చు, లేదా వాళ్ళ రక్షణకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆ చట్టంలో పేర్కొన్నటువంటిది. అందుకనే 1947-48 మధ్య కాలంలో వచ్చినటువంటి ఫ్యాక్టరీల చట్టము ఆ ఫ్యాక్టరీల నిర్వహణకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా ఆ చట్టం ఒకటి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా భారతదేశంలో కాంట్రాక్టు, క్యాజువల్ వర్కర్సు, అవుట్సోర్సింగ్ కార్మికులు సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే దాదాపు కాంట్రాక్టు వ్యవస్థ అనేది పెరుగుతున్నటువంటి క్రమంలో 1970లో కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటిది ఒకటి వచ్చింది చట్టం. అంటే కాలక్రమంలో క్రమంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేసి దాని స్థానంలో పర్మనెంట్ కార్మికులను నియామకం చేయాలి. ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి లేదా కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి అంటే శాశ్వత పరిస్వభావం ఉన్నటువంటి పని స్థలాల్లో పర్మనెంట్ కార్మికుల్ని మాత్రమే ఉపయోగించాలా, రిక్రూట్ చేయాలా తప్ప కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, క్యాజువల్ వర్కర్స్ని నియమించడానికి, పనిచేయడానికి వీలు లేదనేది 1978లో వచ్చినటువంటి కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ అనేది మనకు చెప్తుంది. ఇది ఇంతవరకు బాగానే ఉంది. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ రక్కస్ని అరికట్టాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విధానం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లు, సీనియర్లను వేధించడం రాక్షసత్వం ఉన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే జైలు శిక్షతో పాటు విద్యా సంస్థల నుంచి సస్పెండ్ తప్పదన్నారు. అదేవిధంగా విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలన్నారు. ఎంచుకున్న లక్ష్యం కోసం కృషి చేయాలన్నారు. ఇక్కడ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె రవీందర్, ఉపన్యాసకులు మంతెన శ్రీనివాస్, న్యాయవాది ఎండి ఉమర్ ఉన్నారు. డీజీఎంఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రై పార్టీ మీటింగ్ కేవలం గెలిచిన సంఘంతో మాత్రమే కాకుండా అన్ని జాతీయ కార్మిక సంఘాలతో నిర్వహించాలని ఆ దిశగా డీజీఎంఎస్ చర్యలు తీసుకోవాలని సిఐటియు విజ్ఞప్తి చేస్తోంది. కేవలం కొన్ని సంఘాలతో చర్చలు జరపడం వల్ల యాజమాన్యానికి అనుకూలంగా మాత్రమే చర్చించడం జరుగుతుంది. దీనివల్ల కార్మికులకు సరైన న్యాయం జరగదు. ప్రతి మైన్స్ పై జీరో హార్మ్ దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడక్కడ మైన్స్ లో యాక్సిడెంట్లు జరుగుతున్నా కూడా అక్కడున్న గెలిచిన సంఘాల నాయకులను యాజమాన్యం గుప్పిట్లో పెట్టుకుని రిపోర్ట్లను నమోదు చేయకుండా బయట హాస్పిటల్కు పంపేయడానికి వీరిని పావులుగా వాడుకోవడం జరుగుతోందని సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పడం జరిగింది. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని రామగుణ పారిశ్రామిక ప్రాంతంలో పలు మండపాల వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు. విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులను చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ రోజు గణేష్ మండపాల వద్ద కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. Yeah.
श्री नेत्राचम्या ओम केशवाय नमः नारायणाय नमः सूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरधराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः रुद्राय नमः पुरुषोत्तमाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्री कृष्ण ब्रह्मणे नमः श्री विनायक मंडल తెలుసుకొని ఓం వేసి నమస్కారం చేసుకోండి శ్రీ మహాలక్ష్మి దేవతాభ్య రోమాంచం కర్మ గాయిష్టే ఓం శ్రీం హ్రీం క్లీం మనసులో లక్ష్మణాన్ని శ్రీరంగరామేశ్వరి రాధే గోదాసరవరద లోకైకరూపాంగ శ్రీమన్మంగళాక్షరత్వ బ్రహ్మేంద్రంగాగణం తాం ప్రేత్య బ్రహ్మే సర్వదా వందే ముకుందప్రియాం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ఓం నమస్కారం చేసుకోండి हिरण्यवर्णाम्बरीश्वरनस्य चन्द्रां यज्ञैं लक्ष्मी जातवेदो नमः ओम श्रीं ह्रीं क्लीं कमले नमः ये प्रेदा श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः स्वाहा महालक्ष्मी नमः तां मावहज्जातवेदो लक्ष्मीं मनपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषाहं नमः గౌరవం మీద గణపతి మీద కలశం మీద చదువుకున్న పంచామృతం కూడా ఓకే వస్త్రం వేసుకోండి గణపతికి కూడా వేయండి గౌరమ్మకు వేయండి నా నోట్ ఏం చెప్పాను మరి రావద్దా వీడియోలు మరి మళ్ళీ మీరే అనుభవంలో కవర్ చేయాలి చూసుకోవాలి ఇంకా పక్కన పెట్టుకోవాలి नारायणी नमोस्तुते गौरवी गौरी देवताभ्यो नमः नीजलि गौरी सुवर्णवर्णाभ्यां स्वर्णपद्मवासिनीं पादां कुशरां भोदेन्द्रां जयवरवां गौरवी नीजल नडवाले पसंद वेंगे गौरी पद्माजय में स्वाहा पशुमा गौरी सदा स्वाहा माधव लोकमानः स्तुति पुष्टितरा पुष्टियात्मा कुलदेवता ब्राह्मी माहेश्वरी कुंभव्या आरो ब्राह्मी माहेश्वरी देवा कौमारी वैष्णवी नंदावारा ही देवदेन्द्राणी चामुंडा धर्ममानः महाकाली महालक्ष्मी महाभद्री गौरी देवताभ्यो नमः दिव्याध्यायामि ध्यानं समर्पयामः कुंकुमाग्रे समर्पयामि रङ्गनाथं पुष्पाणि समर्पयामः गौरीं सुवर्णवर्णाभ्यां स्वर्णपद्मसुभाषिणीं पाशाङ्कुशधरां भूतेन्दरां जयवल्लभां गौरी देवताभ्यो नमः कुंकुमाग्रे समर्पयामः गणेशाय नमः दिव्या गौरी देवताभ्यो नमः पुष्पाणि समर्पयामः ओके एर्रपू పెట్టనా పెట్టు అలంకరణ సమర్పయామः పుష్పం నిరపదు पुष्पाणि समर्पयामः धूपमा ग्रावयामि महादीपं दर्शयामि धूपदीपादं चक्रवेणि కొంచెం దూరం వదల
గౌరీదేవతాభ్యో నమః నైవేద్యనివేదయామి నమః. గౌరీదేవి అనేది చాలా విశేషమైనది. గౌరీ అమ్మవారిని ఏం చేయాలంటే ఆడవాళ్ళు మన ఇంట్లో దేవుడు చెప్పేది మన ఇంట్లో దేవుడు పెట్టుకుంటాం. ఇంట్లో దేవుడు ఉన్నాడు. మునుపటి కాలంలో ఏం చేసేవారంటే ప్రతిరోజు గౌరమ్మ చేసుకుంటారు, ప్రతిరోజు అమ్మవారిని పని చేసుకుంటారు, దాన్ని తులచెట్లు పెట్టుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే రాజేశ్వర స్వామి అమ్మవారి స్వరూపం కాబట్టి కులదేవత, ఇంటి దేవుడు కులదేవత మగవారి అమ్మవారు కాబట్టి గౌరవం చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఆ గౌరవం ఏం చేయాలయ్యా? రోజు తులచెట్ల పెట్టాలి. ఇంట్లో మనం దేవుడు ఇంట్లో మనిషి అంటే మనకి దేవుడు ఉంటుంది. మనం ఎటువైనా కానీ కాపలా భగవంతుడు కాపలా ఉన్న ఇంట్లో అని చెప్పి దాన్ని పెట్టుకుంటూ దూరం పోయేది ఉంటే ఇంకా బియ్యంలో పెట్టిపోతాం దేవుని. ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే రోజు నైవేద్యం పెట్టుడు, రోజు దేవుని పూజ చేసుడు. కాబట్టి అమ్మవారు కూడా అమ్మవారిని ఏం చేసే వాళ్ళు కాకుండా గౌరవం చేసి పెట్టుకుంటాం. కాబట్టి రోజు గౌరవం చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది. ఇది మీరు మనసులో పెట్టుకొని పూజ చేస్తారు. జై బోలో గజానన మహారాజ్ కీ జై. రైట్. అందరు కలిసి కర్పూరం ఒకటే ప్లేట్లో పెట్టుకోండి. హోమగుండానికి ప్రతి హోమగుండానికి అందరు కలిసి కర్పూరం ఒకటే ప్లేట్లో పెట్టుకోండి. ఒక పల్లెలు పెట్టుకోండి. ఒకటే ప్లేట్ ఒకటి. ఇంకేంటి ప్లేట్లో పెట్టుకో. ఇంకేంటి అదే కర్పూరం అదే కర్పూరం. హోమగుండం మీరే చేసినట్టుగా భావించుకోండి. హోమగుండాన్ని మీరే చేసినట్టుగా భావించుకొని అయ్యా గణపయ్య మేమే హోమగుండం తయారు చేసి మేము కష్టపడుతున్నాం. अंजू हाय बोलो. ఇంటికి లక్ష్మి ఆడవాళ్ళు బ్రహ్మచారిణ్యేన బ్రహ్మరూపిణ్యేన బ్రహ్మవిద్యావినేన విష్ణువేణ విష్ణుప్రియాయ భక్తజీవకాయ విష్ణువేకాగ్నేన ఆయసేన ఈశ్వరగిరి దేవతాయ కల్లాసురాయ మనాదిత్యాయ కల్వీరలింగాయ ఓం అవిష్టాయ జ్యోతిషేణ భక్తజాయ భోగకల్యాయ మంగళప్రదాయ ఇస్తాను. ఉండండి వీడియో తీస్తాను మేము అది పంపాలి. నవార
భజే పురాణ వారణం కపోల దానవారణం భజే పురాణ వారణం నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజ అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతన హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్నః ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం ధరేశ్వరం అరోగతామదోషతాం సుసాహితం సుకృతం స్వమాహితాయురస్య పచ్చడ పచ్చడ పెట్టారు పచ్చడ ఏం కావాలి లోపల రారే వాళ్ళ లోపల కిందికి వెళ్ళా లోపల ఇంకేం కావాలి ఉన్నాడు సాంబారేనా సాంబారే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరిగూడ ఎస్ఎన్టీసీ చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి పెద్ద పోలీస్ సంచారం, బరాకులలో సెక్యూరిటీ సిబ్బంది కార్మికులు. సింగరేణి కాంగ్రెస్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ వద్ద మారుపేరు మరియు విజిలెన్స్ ట్రైనింగ్ బాధితుల వారసుల నిరసన. HMS 26వ మహాసభలకు బయలుదేరిన కొనుగోలు శివన్ తూర్పు నాయకులు కార్మికులు రథం తొక్కిన HMS ఎర్రదండు కార్మికులు నాయకులు. మాజీ కార్పొరేటర్ దాసుల సామికి వర్తించి నిరుపేదలకు చీరల పంపిణీ. అధ్వానంగా మారిన కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామం నుంచి పంటపొలాలకు వెళ్లే రహదారి దారి బురద రోడ్లపై నాటు వేసి నిరసన తెలిపిన టీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ హాట్ న్యూస్.